వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ బేర్. అయితే ఈరోజు చూపించే అవుట్ఫిట్ అయితే లాంగ్ ఫ్రాక్ అండి. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, అందుకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను నేను. ఏదో ఫెస్టివల్ కట్టుకోవచ్చని. ఇది జార్జిట్ ఫ్యాబ్రిక్ అండి. జార్జిట్ మీద వర్క్ వచ్చింది. ఇది 5 మీటర్స్ తీసుకున్నాను. లోపల లైనింగ్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నాను. ఈ పైన యోక్ పార్ట్ ఉంది కదా, దీనికైతే పొజిషన్ ప్రింట్ అంటున్నారు కదండి. ఇప్పుడు అదైతే నేను తీసుకొని అంటే మల్టీ కలర్ తీసుకున్నాను. దీని మీద డిజైన్ మల్టీ కలర్ వచ్చింది కదా అని మల్టీ కలర్ తీసుకున్నాను. ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలప్పే కుట్టానండి. స్కాలప్ నెక్ డిజైన్ అంతా అంటే ప్లెయిన్గా కాకుండా బ్యాక్ జిప్ ఇచ్చాను, టైస్ కూడా ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చి లైట్ పఫ్ ఇచ్చి ఇది ఎలాస్టిక్ ఇచ్చానండి. అంటే హ్యాండ్ పూర్తిగా కాకుండా హ్యాండ్కి సగం వరకు ఎలాస్టిక్ స్టిచ్ చేశాను నేను. అదిగో చూడండి, సగం వరకే స్టిచ్ చేశాను. ఇంకా ఫ్రంట్ యోక్ పార్ట్కి వస్తే ఫ్రంట్ అయితే నేను ఈ స్కాలప్ ఈ బార్డర్ బెల్ట్ కింద స్టిచ్ చేశానండి. ఇదంటే యాక్చువల్లీ ఇది చిప్స్ వర్క్ కాకుండా ప్లెయిన్ తీసుకున్నాను. అండ్ తర్వాత నేను ఏదైనా వర్క్ చేయొచ్చని ప్లెయిన్ది స్టిచ్ చేశాను. చూస్తాను, కుదిరితే స్టిచ్ చేస్తాను, లేకపోతే ఇలాగే కట్టేసుకోవాలి. కింద గ్యారా వచ్చి ఫుల్ గ్యారా వచ్చిందండి. అంటే నాకు ఇప్పుడు ఈ డాల్తో చూపించడానికి అవ్వట్లేదు. నేను లాస్ట్లో పిక్స్ పెట్టినప్పుడు పెడతానండి దాంట్లో. దీని మీద చున్నీ అయితే దొరకలేదు. నేను ఓణి హాఫ్ శారీ మీదకి ఓణి తీసుకున్నాను. దాని మీద ఈ స్పేస్ సిల్క్ ఓణి అయితే ఇలా పేరప్ చేశాను. ఇలా ఉంటుంది ఇది. అంటే దీంట్లో ఇది ఆరెంజ్ కలర్ కాకుండా ఇది స్కై బ్లూ వచ్చింది కదండి, ఆ బ్లూ తీసుకున్నాను అనమాట. ఎలా ఉందండి అవుట్ఫిట్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.